ఇండియాలో ఎందుకు గూగుల్, యాపిల్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, శాంసంగ్, అలీబాబా లాంటి కంపెనీలు రావట్లేదు? నిజమైన కారణాలు అంటి భవిష్యత్తు మార్గం. ఇండియాలో తెలివైన వాళ్లు లేరా? మన దగ్గర ఐఐటీలు, టెక్నాలజీ, కోట్లాది యువత ఉన్నారు. అయితే ఎందుకు గూగుల్, యాపిల్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, శాంసంగ్, అలీబాబా లాంటి కంపెనీలు ఇండియాలో పుట్టలేదు? హలో అండి, నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో మన దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇంకా వచ్చే 20 ఏళ్లలో ఇండియా ప్రపంచ నంబర్ 1 ఎలా అవుతుందో చూద్దాం. మన దగ్గర టాలెంట్ ఉంది, కాని ఎకోసిస్టమ్ బలహీనంగా ఉంది. గూగుల్, యాపిల్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, శాంసంగ్, అలీబాబా లాంటి కంపెనీలు ఒక రోజులో తయారు కాలేదు. వాటి వెనుక రిస్క్ తీసుకునే సంస్కృతి, దీర్ఘకాల పెట్టుబడులు, పరిశోధనకు విలువ, విఫలమైన మళ్లీ లేవడానికి అవకాశం. అమెరికాలో ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ అంటారు. ఇండియాలో ఫెయిల్ అయితే జీవితం అయిపోయింది అంటారు. ఇదే మొదటి పెద్ద తేడా. 2. మన విద్యా వ్యవస్థ ఉద్యోగాల కోసం, ఆవిష్కరణల కోసం కాదు. మన స్కూల్స్, కాలేజీలు ఎక్కువగా మార్కులు, ర్యాంకులు, ప్లేస్మెంట్లు వాటిపైనే ఫోకస్ చేస్తాయి. కాని ప్రపంచాన్ని మార్చిన కంపెనీలు వచ్చిందేమిటంటే క్యూరియాసిటీ వల్ల, ఎక్స్పెరిమెంటేషన్ వల్ల, ఇండిపెండెంట్ థింకింగ్ వల్ల. స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, లారీ పేజ్ వీళ్లు ప్రశ్నను అడిగారు. మన సిస్టమ్ మాత్రం సైలెంట్గా చదువు అంటుంది. మనం ఎక్కువగా సర్వీస్ కంపెనీస్ నిర్మించాం. ఇండియా ఐటీలో ప్రపంచ శక్తి. కాని మన పెద్ద కంపెనీలు ఎక్కువగా సర్వీసెస్ బేస్డ్, సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్, సపోర్ట్, కన్సల్టింగ్. అమెరికా మాత్రం ప్రోడక్ట్స్ నిర్మించింది. ఐఫోన్, గూగుల్ సెర్చ్, AWS, టెస్లా కార్స్. మనం ఇతరుల కోసం సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాం. వాళ్ళు ప్రపంచం కోసం ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేశారు. 4. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో తక్కువ పెట్టుబడి. అమెరికా, చైనా లాంటి దేశాలు బిలియన్లు పెట్టుబడి పెడతాయి. AI, సెమీకండక్టర్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్. ఇండియాలో చాలా కంపెనీలు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ చూస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్కి వెయిటింగ్లో పేషెన్స్ తక్కువ. 5. గవర్నమెంట్ ప్లస్ ఇండస్ట్రీ ప్లస్ యూనివర్సిటీస్ కలిసి పనిచేయాలి. సిలికాన్ వ్యాలీ సక్సెస్ వెనుక యూనివర్సిటీస్, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ సపోర్ట్ అన్నీ కలిసి పనిచేశాయి. మన దగ్గర ఇంకా బ్యూరోక్రసీ, స్లో అప్రూవల్స్, కాంప్లికేటెడ్ రెగ్యులేషన్స్ స్టార్టప్స్ గ్రోత్ని తగ్గిస్తాయి. ఇండియా భవిష్యత్తు చాలా పెద్దది. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇన్ఫోసిస్, జోహో, ఫ్లిప్కార్ట్, ఓలా, పేటీఎం వంటి కంపెనీలు కొత్త దారిని చూపిస్తున్నాయి. AI, స్పేస్ టెక్, సెమీకండక్టర్, ఈవీస్లో ఇండియాకు భారీ అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ప్రపంచంలోనే పెద్ద యువజనాభా ఉంది. టెక్ అడాప్షన్ వేగంగా పెరుగుతోంది. ఇంటర్నెట్ యూజర్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. ఇది ఫ్యూచర్ ఇన్నోవేషన్కి ఫౌండేషన్. ప్రపంచంలో బెస్ట్ కావాలంటే మనం ఏమీ చేయాలి? ఇండివిడ్యువల్ లెవెల్ మార్క్స్ కన్నా స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ప్లస్ టెక్నాలజీ ప్లస్ కమ్యూనికేషన్ మీద ఫోకస్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. రిస్క్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లెవెల్ రోట్ లర్నింగ్ తగ్గాలి. క్రియేటివిటీ పెరగాలి. స్కూల్స్లో ఆంటర్ప్రెన్యూర్షిప్ నేర్పాలి. గవర్నమెంట్ లెవెల్ స్టార్టప్ రెగ్యులేషన్ సింప్లిఫై చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేయాలి. సొసైటీ లెవెల్ ఫెయిలియర్ని ఇన్సల్ట్ చేయకుండా సపోర్ట్ చేయాలి. క్రియేటర్స్, ఇన్నోవేటర్స్ని ఎంకరేజ్ చేయాలి. మన దగ్గర టాలెంట్ లేదు అనే కాదు, మన దగ్గర ఈకోసిస్టమ్ ఇంకా బిల్డ్ అవుతోంది. ఈ జనరేషన్లోనే ఇండియా నుంచి ప్రపంచాన్ని మార్చే కంపెనీలు రావచ్చు. అది ప్రభుత్వం వల్ల మాత్రమే కాదు, మన మైండ్ సెట్ మారితేనే జరుగుతుంది. నెక్స్ట్ గూగుల్, నెక్స్ట్ టెస్లా. అది అమెరికాలో కాదు,
భారత్లో పుట్టే రోజు చాలా దూరంలో లేదు. ఈ వీడియో మీకు మోటివేషన్ ఇచ్చిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ తెలుగు మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్.